హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వంకాయ టొమాటో కర్రీ. ఈ వంకాయ టొమాటో కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ వంకాయ టొమాటో కర్రీని రైస్లోకి, అలానే రోటీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ వంకాయ టొమాటో కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న వంకాయలని తీసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా మధ్యలో కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా అన్ని వంకాయలని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వీటిని వేయండి. ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల మనకి వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అలానే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని, అలానే పచ్చిమిర్చిని తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు దినుసులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచిన ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఇవి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. వీటన్నింటినీ మరొకసారి బాగా కలపండి. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ వంకాయ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత ఇలా మూత తీసేసి దీనిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇలా సాల్ట్ వంకాయ ముక్కలు వేయడం వల్ల మనకి వంకాయ ముక్కలు అనేవి చాలా త్వరగా కూడా మగ్గుతాయండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాల పాటు వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని రోల్లో వేసేసి వీటిని ఇలాగ కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఇది వేయడం వల్ల వంకాయ టొమాటో కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి 6-7 వరకు మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఈ కర్రీకి టొమాటోలు అనేవి ఇలా పండుగా ఉన్నవి తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు అనేవి దీనిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసి వీటిని 4-5 నిమిషాల పాటు బాగా మగ్గించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించండి. మనము ఇక్కడ టొమాటోలు అనేవి పండుగా ఉన్నవి తీసుకున్నాం కాబట్టి టొమాటోల్లో ఉన్న నీరుతోటే ఈ వంకాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఈ కర్రీలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. కర్రీలో వాటర్ వేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదండి. ఇలా టొమాటోలతో ఉన్న నీరుతోటే ఈ కర్రీ మొత్తం ఇలా ఉడికిపోతుందండి. దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని, అలాగే 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గించండి. చూడండి, మనము అస్సలు వాటర్ ఏమీ వేయకుండానే మనకి కర్రీ అనేది చాలా గ్రేవీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి దీనిని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ మొత్తం ఇలా రెడీ అయిపోయి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని
మరొకసారి ఇదంతా కలిసేటట్లుగా బాగా కలుపుకొని గ్రేవీ మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే వంకాయ టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, మనకి కర్రీ అనేది రైస్లోకైనా రోటీలోకైనా ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలానే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.